అనుభూతి కలిగిన వాడు చేసే నిర్ణయాలు వేరు, అనుభూతి లేకుండా చేసే నిర్ణయాలు వేరు. కంగారు పాటుతో నిర్ణయాలు చేసేవాడు మెచ్యూరిటీ కలిగినోడు కాదు. కంగారు పాటుతో నిర్ణయాలు చేసినవాడు తప్పులు ఎక్కువ చేస్తాడు. మెచ్యూరిటీ కలిగినవాడు తప్పులు చేయడని కాదు. కానీ మెచ్యూరిటీ ఏంటి తెలుసా? ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా తెలుసుకుని ఉన్నాడు కాబట్టి దెబ్బ పడుతుందిరా వద్దురా. చిన్నపిల్లడు చూడు, కరెంటు పోటు కనబడితే వెళ్ళి చేయి పెడతాడు. మెచ్యూర్ అయిన వాడు నాడు పెట్టమని చెప్పి ఏమంటాడు? వద్దురా, షాక్ వస్తుంది అంటాడు. లైఫ్లో ఎక్కడో ఒక చోట వీడు పెట్టాడు, లేకపోతే పెట్టినోడు చూశాడు. దట్ మేడ్ హిమ్ మెచ్యూర్, గ్రో. దానిని బట్టి ఈయన పెట్టమని చెప్పు, వద్దురా అంటాడు. కానీ అదే పక్కన ఉంటారు పిల్లలు, నేను పెడతా పెట్టలే పట్టని ఒకసారి పడితే అప్పుడు ఉంటుంది. జీవితంలో దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూసేది ఎదుగుదల. ఈ ఎదుగుదల కలిగి ఉంటేనే కానీ మనము క్రీస్తు మార్గంలోకి నిశ్చయతతో నడవలేము. ఈరోజు చాలామంది, నేను నిజంగా క్రైస్తవునేనా, నేను జీవించేది నిజంగా క్రైస్తవ జీవితమేనా, నిజంగా దేవుడిది కోరుతున్నాడా, ఇది నిజంగా దేవుని మార్గమేనా? దేవుని వాక్యం చదువుతంతో యూ విల్ గెయిన్ నాలెడ్జ్. కొన్నిసార్లు ఒక వ్యక్తిని మనం బాగా కలిసి తెలిసి మాట్లాడే తీరు, మనుషుడు అన్నీ ఊహించిన తర్వాత, ఎరిగొన్న తర్వాత ఆ మనిషి ఒక మాట ఒక వ్యక్తితో తెలియజేసినప్పుడు మనకి వెంటనే ఏమవుతుంది చెప్పండి? ఒక ఊహ కలుగుతుంది. ఆ మనిషి ఇట్లా మాట్లాడతాడు, ఆ మనిషి ఈ రీతికి మాట్లాడుంటాడు, ఆ మనిషి తీరు, ఆ మనిషిని ఇమాజిన్ చేసేయచ్చు. నీవు నిజంగా దేవుని వాక్యం చదివి దేవుని అర్థం చేసుకున్న వ్యక్తి అయితే దేవుడు ఎలాగ మాట్లాడతాడు?